కూడా ఇతన్ని ఆహ్వానిస్తున్నారు. ఓన్లీ చంద్రబాబు గారి చుట్టూ ఉన్నటువంటి టీం ఏదైతే ఆయన ఏ మీడియానైతే నమ్ముతారో ఆ మీడియా వాళ్ళు మాత్రమే ఇప్పుడు లోకేష్ని హైలైట్ చేయొద్దు అని చెప్తున్నారు. చేస్తే మైనస్ అవుతుంది. అంటే వారసుడిగా ఆహ్వానిస్తున్నారా, కాబోయే సీఎంగా ఆహ్వానిస్తున్నారా? వారసుడిగానే ఆహ్వానిస్తున్నారు. కాబోయే సీఎంగా ఇప్పుడు ప్రొజెక్ట్ చేయొద్దు అని చెప్తున్నారు. చేస్తే పవన్ కళ్యాణ్ అడ్డం తిరగచ్చేమో, లేకపోతే రేపు పొద్దున పబ్లిక్లో నెగిటివ్ అవుతుందేమో. అందుకనే ఎవరు సీఎం కాదని చెప్పడం ద్వారా నేను కూడా సీఎం కాదన్నటువంటి రూట్లో చెప్పుకొచ్చాడు కదా ఆయన. ఈ 5 ఏళ్ళు చంద్రబాబు గారే అన్నది. లోకేష్ యాక్టివ్ గా ఉంటే పొత్తులకు ఇబ్బంది అవుద్దేమో అని టీడీపీ ఆలోచించట్లేదా? నేను అట్లా అనుకోవట్లేదు. అందుకే ఆయన కొన్ని రోజులు సైలెంట్ అయిపోయారు. అంత సీన్ ఏం లేదు. పవన్ కళ్యాణ్ రోజు కూడా నిన్న పుట్టినరోజు కూడా శుభాకాంక్షలు. ఓకే, అది పవన్ కళ్యాణ్కి ఫీలింగ్ లేనంత వరకు ఇంకెవరికి ఫీలింగ్ ఉంటే ఎవరికి ఏం బాధ? ఎవరికి డిస్ప్యూట్ రావాలి? లోకేష్కి పవన్ కళ్యాణ్. పవన్ ఫ్యాన్స్ లో ఒక కొంతమంది కాపులకు సంబంధించినటువంటి వాళ్ళు కొందరు రియాక్ట్ అయ్యారు. అది కూడా వాళ్ళు ఒక 5%. మిగతా వాళ్ళు పవన్ పార్టీతో కాకుండా పవన్ సీఎం కావాలని కోరుకునే కాపు సామాజిక వర్గ నాయకులు రియాక్ట్ అయ్యారు. అంతే తప్పించి ఎవ్వరు పవన్కి సంబంధించి నాగబాబు మాట్లాడితేనో, నాదెళ్ల మనోహర్ మాట్లాడితేనో, లేదా వాళ్ళ అధికార ప్రతినిధులు మాట్లాడితే తప్పు. ఏ అధికార ప్రతినిధి కూడా మాట్లాడలేదు. అంటే పవన్కి తెలుసు, పవన్ను ఒక రకంగా లోకేష్ని బ్రదర్ లాగా చూస్తున్నాడు కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. కానీ ఒకటి ఫైనల్ గా, మొన్నటి వరకు నారా లోకేష్ పెట్టిన ఎఫెక్ట్ టీడీపీకి అంత ప్రయోజనకరంగా కనిపించలేదు. అందుకే ఆయన ఇప్పుడు అంత యాక్టివ్గా ఉన్నా లేకపోయినా పెద్ద ఉపయోగం లేదు. అంత సీన్ ఏం లేదు. పవన్ అతను ఒక రకంగా పార్టీని లైవ్ లో ఉంచాడు. ఆ పాదయాత్ర ద్వారా అది ఆ లైవ్ లో ఉంచాడు. ఆ లైవ్ లో ఉంచిన దానికి ఇప్పుడు ఫలాలని, అంటే ఆ చెట్టు తను పెంచాడు. ఇప్పుడు దానికి మందు వేస్తున్నది పవన్ కళ్యాణ్, ఫలాలని లాగాలని చూస్తున్నది చంద్రబాబు. ఆ ఫలం వస్తుందో లేదో చూడాలి.